ఐపీఎల్ సందడి ఇవాల్టి నుంచి షురూ కానుంది. 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. పాత కెప్టెన్ తోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కి రెడీ అయింది. ప్రతి సీజన్లోనూ ఈసాల కప్ నమదే నినాదంతో వచ్చే ఆర్సీబీ ఈ సీజన్లో అయినా కప్పు కొట్టాలని చూస్తోంది. చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మరిన్ని డీటెయిల్స్ తేజస్విని లైవ్ లో అందిస్తారు. తేజస్విని, ఐపీఎల్ అప్డేట్స్ ఏంటి? రైట్ అపర్ణ, ఇవాల్టి నుంచి బిగ్గెస్ట్ కార్నివాల్ ఫర్ క్రికెట్ మేనియాక్స్ అయితే స్టార్ట్ అవ్వబోతోంది. అండ్ చాలా ఫైర్ మీద ఉన్నారు, ఇటు ఫ్యాన్స్ కానీ అటు రెండు టీమ్స్ కానీ లేకపోతే రెండు స్టేట్స్ మధ్య, రెండు సౌత్ స్టేట్స్, ఈ రెండు స్టేట్స్ మధ్య కొన్ని సిచ్యువేషన్స్లో జనరల్గా చిన్న చిన్న డిస్కషన్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఫైట్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి ఒక ఫైట్ అయితే ఈరోజు జరగబోతోంది, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఫస్ట్లీ మనం సిఎస్కే టీం చూసుకుంటే ఆల్రెడీ మనకి ధోని న్యూ సీజన్ అండ్ న్యూ రోల్ అని అయితే అనౌన్స్ చేశారు. అంటే ఎంత కొత్తగా ఉండబోతోందో మనకి ఆల్రెడీ చెప్పకనే చెప్పారు. అయితే ఆయన టాప్ ఆర్డర్లో ఆడతారా ధోని, లేకపోతే లాస్ట్ సీజన్లో లాగా లాస్ట్ 2 బాల్స్లో వచ్చి 6తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తారా, లేదా మిడిల్ ఆర్డర్లో ఆడతారా? ఈ ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్లో చాలా వరకు ఉంది. అండ్ మనకు తెలిసిన విషయమే, ఆయన కెప్టెన్సీ నుంచి రిటైర్ అయిపోయారు కాబట్టి కెప్టెన్సీ ప్రెషర్ లేదు. సో ఆ ప్రెషర్ లేని సిచ్యువేషన్స్లో ధోని ఇంకాస్త చెలరేగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి యంగ్ ఏజ్లో ధోని ఎలా అయితే ఆడారో అలాంటి సిచ్యువేషన్స్ ఈరోజు మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయని ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ చెపాక్లో ఆర్సీబీకి సిఎస్కేకి 8 మ్యాచెస్ జరిగితే కేవలం ఫస్ట్ ఐపీఎల్ సీజన్లో 2008లో మాత్రమే ఆర్సీబీ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. అండ్ జనరల్గా మ్యాచెస్ చూసుకున్నా 31 మ్యాచెస్ జరిగితే అందులో 20 మ్యాచెస్ సిఎస్కే గెలిస్తే కేవలం 10 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఒక మ్యాచ్ అసలు డిసైడే అవ్వకుండా తేలిపోయిన సిచ్యువేషన్. సో ఏ రకంగా చూసుకున్నా సిఎస్కేకి మంచి లైనప్ అయితే ఉంది అండ్ మంచి ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే డివాన్ కాన్వే లాంటి ప్లేయర్స్ ఇంజురీ అయ్యి లేకపోవడం అండ్ వాళ్ళని రీప్లేస్ చేస్తూ రచిన్ రవీంద్ర కొత్తగా తీసుకున్నారు. అండ్ తను ఓపెనింగ్ చేయబోతున్నాడు. రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ అయితే ఓపెనింగ్ చేస్తారని చాలా వరకు వినిపిస్తున్న విషయం. అండ్ అజింక్య రహానే బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. డారెల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే వీళ్ళందరూ బ్యాటింగ్ లైనప్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ బౌలర్స్ చూసుకుంటే తీక్షణ, మోయిన్ అలీ, రచిన్ రవీంద్ర, జడేజా ఇలా స్పిన్ బౌలర్స్ ఉన్నారు. అండ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా శార్దుల్ ఠాకూర్ ఇలాంటి వాళ్ళు మంచి బౌలింగ్ లైనప్ కూడా ఉంది. అండ్ బేసిక్గా చూసుకుంటే చెన్నై స్టేడియంలో మనకి స్పిన్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది, స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ అది. సో స్పిన్ బౌలర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల వికెట్స్ తీయడానికి మంచి అనుకూలమయ్యే ఛాన్స్. అండ్ సిఎస్కేకి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ 71% ఉన్న ఏకైక టీము సిఎస్కేనే అవ్వడం. సో అన్ని రకాలుగా వాళ్ళకి చాలా అడ్వాంటేజెసే కనిపిస్తున్నాయి. ఎక్కడో కెప్టెన్సీ ధోని రుతురాజ్ గైక్వాడ్కి ఇవ్వడం ఇది ఒక్కటే మేబీ బ్యాక్ డ్రాప్. ఆ ప్రెషర్ రుతురాజ్ గైక్వాడ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది మాత్రమే కొంతవరకు ఒక చిన్న బ్యాక్ డ్రాప్గా కనిపిస్తుంది. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే ఆల్రెడీ అన్బాక్సింగ్ ఈవెంట్లో విరాట్ కోహ్లీ చెప్పాడు, ఇది ఆర్సీబీయా హోసా అధ్యాయ, ఇది కొత్త చాప్టర్ ఆర్సీబీకి అని చెప్పారు. అంటే ఎంత కొత్తగా ఉండబోతుందో వీళ్ళకైతే ఆర్సీబీ కొంచెం ఇది టఫ్ టాస్కే, ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ ఎప్పుడు ఆర్సీబీకి చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా స్టార్టింగ్ ఫ్యాఫ్ డూ ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు. అండ్ మంచి ప్లేయర్స్ ఉన్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్, కేజీఎఫ్ అంటారు వీళ్ళని, కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ ఫ్యాఫ్ డూ ప్లెసిస్ వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ని అదరగొట్టేస్తారు. అండ్ రజత్ పటీదార్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ లాంటి టాప్ లైనప్ ఉంది. అండ్ బౌలింగ్ విషయంలో ఫాస్ట్ బౌలర్స్ బాగున్నారు. సిరాజ్ అండ్ రీస్ టోప్లీ, ఆకాష్ దీప్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో వండర్స్ చేశాడు. ఫస్ట్ డెబ్యూలోనే మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ స్పిన్ బౌలర్స్ విషయానికి వస్తే ఆర్సీబీకి స్పిన్ బౌలర్స్ చాలా వీక్గా ఉన్నారు. వరల్డ్ క్లాస్ స్పిన్ బౌలర్స్ అనేవాళ్ళే ఆర్సీబీకి లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇది ఒక రకంగా ఇది కొంచెం డిసడ్వాంటేజ్, ఎందుకంటే చెపాక్ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి స్పిన్ బౌలర్స్ ఉంటే ఈజీగా వికెట్స్ తీయొచ్చు. కానీ ఆర్సీబీకి అలాంటి సిచ్యువేషన్ కొంచెం వీక్గా ఉంది. అండ్ యంగ్ స్పిన్ బౌలర్స్ అయితే ఉన్నారు, హిమాన్షు అండ్ మయాంక్ డాగర్ లాంటి స్పిన్ బౌలర్స్. వీళ్ళకి కొంచెం ప్రూవ్ చేసుకొని ఫైట్ చేయడానికి ఇది ఒక మంచి సిచ్యువేషన్. ఇలాంటి వాటిల్లో వీళ్ళు స్ట్రాంగ్గా ఆడి స్ట్రాంగ్గా వికెట్స్ తీస్తే నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్స్లో, అంటే నెక్స్ట్ రాబోయే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా వీళ్ళకి ఛాన్సెస్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే, యంగ్ ప్లేయర్స్ ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా
ఆర్సీబీకి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ రికార్డ్స్ని ఆర్సీబీ తిరగరాసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు కాబట్టి, ఒకటే మ్యాచ్ గెలిచింది కాబట్టి ఈసారి ఆర్సీబీ రికార్డ్స్ తిరగరాస్తుందా లేదా సిఎస్కేనే సేమ్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి అనుకూలంగా ఫస్ట్ కిక్ స్టార్ట్ ఇస్తారా అనేది చూడాలి అపర్ణ.